వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. పుంగనూరులో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ. భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం. ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఉచిత ఇసుక విధానం అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే. వెంకటరమణరాజు. వార్తలను వివరాలు. పేద ప్రజల ఆకలి తీర్చిన అన్నా క్యాంటీన్ను గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గంగా నిలుపుదల చేసి పేదల కడుపు మార్చాడని, పేదల ఆకలి తీర్చేందుకు నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభించడం జరిగిందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను రాష్ట్రంలో తిరిగి పునఃప్రారంభం చేసే కార్యక్రమంలో భాగంగా పుంగనూరు పట్టణం ట్రావెలర్స్ బంగ్లా వద్ద అన్నా క్యాంటీన్ పునఃప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రస్తుత నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి, పూర్వపు ఇన్ఛార్జ్ వెంకటరమణరాజులు హాజరయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరిబాబుల ఆధ్వర్యంలో వారికి ఘనంగా స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అన్నా క్యాంటీన్ను ప్రారంభించారు. అనంతరం చెల్లా రామచంద్రారెడ్డి, వెంకటరమణరాజుల చేతుల మీదుగా ఆహారాన్ని వడ్డించారు. తర్వాత ప్రజలతో కలిసి ఇరువురు భోంచేశారు. మాట్లాడారు. నాడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదేనన్నారు. అన్నా క్యాంటీన్లు ప్రారంభం, మెగా డిఎస్సి, ఉచిత ఇసుక విధానం ఇలా అమలు చేస్తూ ప్రజా అభినందనలు అందుకుంటున్నారని తెలిపారు. ఏదైతే ఎన్టీఆర్ ఆశయాల మేరకు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు
5 సంవత్సరాలకు ముందు పేద ప్రజల కోసం ఎన్టీఆర్ ఆశయ ఉద్యమం కోసం ఆ రోజు అన్నా క్యాంటీన్లో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓపెన్ చేసి ప్రతి పేద ప్రజలు కూడా పస్తు ఉండకుండా ప్రతిరోజు 5 రూపాయలకే అన్నం అవుతానేమి, టిఫిన్ అవుతానేమి అనేక రకాలతో మంచి క్వాలిటీ భోజనం ఇవ్వాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకొని ఆ రోజు ఓపెన్ చేసి గత 1 సంవత్సరం పొడుగున ఆ పథకాన్ని కొనసాగిస్తే ఆ రోజు నుంచి వైఎస్ఆర్ పరిపాలన వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పథకాన్ని మూసివేసి ఆ క్యాంటీన్లన్నీ ధ్వంసం చేసి ఆ రోజు పేద ప్రజలను పొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఆ రోజే ఆ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్టీఆర్ ఆశయాలు నిరూపించుకోవాలా, ఆయన ఆశయాలు కొనసాగించాలని చెప్పి ఈరోజు ఎలక్షన్ ముందు ఈ ఎన్టీఆర్ క్యాంటీన్ల పేద ప్రజల కోసం మళ్ళీ ఓపెన్ చేస్తాను, పేద ప్రజలు బీదోళ్లకు 3 పూట్ల అన్నం సౌకర్యం కల్పిస్తానని చెప్పి వాగ్దానం చేసి ఇప్పుడు 2 నెలలకే ఈ అన్నా క్యాంటీన్ను ఓపెన్ చేసి ప్రతి పేద ప్రజలకు భోజనం పెట్టాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ నిర్ణయాన్ని తీసుకునేందుకు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, ఇక్కడుండే పేద ప్రజలు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వము ఎన్ని అక్రమాలు చేసిందో, ఎన్ని దుర్వినియోగ కార్యక్రమాలు చేసిందో అవన్నీ కూడా ఆ పట్టడి అన్నం కూడా దొరకకుండా ఆ యొక్క అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా భూస్థాపితం చేయడం జరిగింది. మళ్ళీ ముఖ్యమంత్రి గారు చొరవతో ఓపెన్ చేసి మన అందరికీ అంకితం చేయడం కూడా జరిగింది. ఆనాడు ఏదైతే రామారావు గారు స్ఫూర్తిదాయకంతో ఉచిత భోజన సౌకర్యాన్ని అందజేశారో అదే స్ఫూర్తిదాయకంతో రాష్ట్రం అంతటా కూడా బీదలు కానీ, రైతులు కానీ, మరియు మార్కెట్లో ఉన్నటువంటి సోదరులు అందరూ కానీ, పట్టణంలో ఉన్నటువంటి అందరూ కానీ పట్టడి అన్నం కల్పించాలి 5 రూపాయలతోనని చెప్పినాయి. అంటే ఉచిత భోజనం అనే కార్యక్రమం కాకుండా కూడా దానికి ఒక 2 రూపాయలు 5 రూపాయలు కల్పిస్తే ఒక మంచిగా ఉంటుందని చెప్పిన మధ్యతరగతి బీద తరగతిలో పట్టణంలో పనిచేసే కూలి జీవనం చేసేవారు అందరూ కూడా అక్కడికి వచ్చి మరి ఆ ఆకలిని తీర్చుకోవచ్చని చెప్పిన దృక్పథంతో చేయడం కూడా జరిగింది. అదే నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భం కూడా ఏదైతే మాట ఇచ్చారో మన ఎన్నికల సందర్భంలో కూడా ఉచిత బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది మహిళలకు అందరికీ కూడా. అదేవిధంగా మరి తల్లి పథకం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఈ యొక్క పింఛన్ సౌకర్యాలు కానీ అన్నీ కూడా మొట్టమొదటి 1వ తారీఖునే అందే విధంగా కూడా నిర్ణయం తీసుకోవడం కూడా జరిగిందని మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలియజేసి తప్పదని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అయితే ఒకటే తెలియజేస్తున్నా, మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా కూడా రైతు సోదరుల బాధలన్నీ కూడా గుర్తించి ఏ కార్యక్రమం రైతులకు అందించాలా, మరి ముస్లిం సోదరులకు అందించాలా, బీసీలకు అందించాలా అనే దృక్పథంతో అన్ని కార్యక్రమాలు కూడా దుర్వినియోగం జరగకుండా మరి ఏ కార్యక్రమాలు అయితే దుర్వినియోగంతో చేశారో ఆ కార్యక్రమాలన్నిటికీ కూడా సున్న చుట్టి ఈరోజు అన్నీ కూడా అంకిత భావంతో కూడా అందరికీ అందే విధంగా కూడా మరి మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని అందివ్వడం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అన్ని కార్యక్రమాలు కూడా మనమందరూ కూడా నిన్ననే ఇసుక కార్యక్రమాన్ని తెలియజేశారు. నిన్ననే ఉచిత ఇసుక కార్యక్రమాన్ని తెలియజేయడం కూడా జరిగింది. మనమందరూ కూడా ఎక్కడ ఓన్లీ బాడీగా తర్వాత కూలి మాత్రమే ఇచ్చి ఉచిత ఇసుకను కూడా అందరికీ కూడా అంకితం చేయడం కూడా జరిగింది రాష్ట్రంలోనే చెప్పని మనకందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కూడా అన్ని కార్యక్రమాలు కూడా మరి చాలా దృక్పథంతో కూడా నీతి నిజాయితీతో కూడా అందరికీ కూడా ప్రజాసేవలకు అందరికీ అందించే కార్యక్రమాన్ని మన ముందుకు తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మన చెల్లా బాబు గారికి అందరికీ కూడా 7 కొండల వాడు ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పని మనకి ఇదే విధంగా ఎల్లవేళలో అన్ని సౌకర్యాలు అందాలని చెప్పని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో కూటమి నాయకులు కౌన్సిల్ మాజీ ఫ్లోర్ లీడర్ దేశాది ప్రకాష్, కౌన్సిలర్ రామకృష్ణ రాజు, మాజీ ఎంపీపీ రత్నమ్మ, శ్రీనివాసులు మొదలియార్, పగడాల రమణ, చిన్నారాయల్, గాజుల నరేష్, విరూపాక్షి, వెంకటముని యాదవ్, అయ్యూబ్ ఖాన్, నరసింహులు, నానబాల కుమార్, పెద్దమఠం బాబు, మల్లికా రాణి, సద్దాం హుసేన్, నదీం బాషా, ప్రసాద్ స్వామి, చిన్నమోహన్ నాయుడు, లక్ష్మణరాజు, చక్రి, శివ, లోకేష్, షరీఫ్, గాజుల రమణ, సుబ్రహ్మణ్యం రాజు, మార్పూరి రమేష్, మోహన్ రెడ్డి, ఆనంద, కమిషన్ నరసింహప్రసాద్, తహసీల్దార్ రాము, ఆర్డబ్ల్యూఎస్డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద శుక్రవారం చైత్ర స్నాపనోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్ఠించారు. తిరుమల శ్రీ
శ్రీవారి ఆలయం నుండి పూజా సామాగ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడ వీధుల గుండా అర్చక బృందం మేదరమిటకు చేరుకున్నారు. అక్కడి నుండి నారాయణగిరికి విచ్చేశారు. ముందుగా శ్రీవారి పాదాలకు తిరుమంజనం చేపట్టారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం అలంకారం, పూజ చేసి నైవేద్యం సమర్పించారు. వేద పారాయణదారులు ప్రబంధ శాత్తుమర నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమల 7 కొండల్లో అత్యంత ఎత్తైన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి మరో నమ్మకం కూడా ఉంది. సాధారణంగా ఈ కాలంలో గాలులు ఎక్కువగా వీస్తాయి. నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండటంతో మరింత ఎక్కువగా గాలులు వీస్తాయి. ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్ఠిస్తారు. కార్యక్రమంలో శ్రీవారి ఆలయ పతేదార్ హిమత్గిరి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. షాలాపూర్ నుండి ఎగ్జిబిషన్ ఏర్పాటుకు వచ్చిన వలస కార్మికులు జీవనోపాధి లేక ఆకలితో అలమటిస్తున్నారనే వార్తాకథనం కేసీటీవీలో ప్రసారం కావడంతో చూసిన దాతలు స్పందిస్తున్నారు. శుక్రవారం పొంగనూరు కార్పెంటర్ అసోసియేషన్ వారు వలస కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డెప్ప, ఉపాధ్యక్షులు గంగాధర్, సుబ్రహ్మణ్యం, జమీర్, లోకేష్, సురేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన వలస కార్మికులు గత వారం కురిసిన వర్షాల వల్ల వారి సామాగ్రి నీట మునగడంతో నిరాశ్రయులయ్యి పూట గడవడం కూడా కష్టమైన 30 మందికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పొంగనూరు శాఖ కార్యనిర్వాహక మెంబర్, పట్టణంలోని ప్రముఖ యోగా గురువైన వనిత మానవత్వంతో ముందుకు వచ్చి సంస్థ తరఫున 3,500 రూపాయలు విలువ చేసే వంట సామాగ్రి, అరటి పండ్లు మరియు మిఠాయిలను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా దాత వనిత మాట్లాడుతూ, కష్టకాలంలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించడం మనందరి బాధ్యత అని, మానవతా సంస్థ అందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. పొంగనూరు టిట్కో గృహాల వద్ద పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని, దీంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని సంబంధిత అధికారులకు తెలిపినా ప్రయోజనం లేకుండా పోయిందని, మాపై వివక్షత ఎందుకని ప్రజలు ప్రశ్నించారు. నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ తరఫు నుంచి వచ్చినాను. ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర చాలా చెత్త, ఏ అపార్ట్మెంట్ దగ్గర చూసినా కానీ చెత్త, గుంతల్లో నీళ్లు నిలిచిపోయి ఈగలు, దోమలు, మలేరియా జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు అంతా జరుగుతున్నాయి ఊర్లో. యాడ్ చూసినా ఇదే బాధలు. అది మున్సిపాలిటీలో పోయి అర్జీలు ఇచ్చినారు, కంప్లైంట్ ఇచ్చినారు, ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇక్కడ చూడండి ఎంత చెత్త ఉందో. ఇక్కడ ఉన్న వాళ్ళ స్థానికులు మమ్మల్ని వచ్చి ఫిర్యాదు చేస్తా అన్నారు. ఇక్కడ చెత్త ఉంది, మున్సిపాలిటీలో పోయి చెత్త కూడా పట్టించుకోవడం లేదు. అపార్ట్మెంట్ పక్కల్లో గొంతులు ఉన్నాయి, ఆ గొంతుల్లో ఎంతో చాలా చేరిపోయింది చెత్త, నీళ్లు చేరిండాయి. అది దోమలు, సాయంత్రం అయితే దోమలు, చీటికలు ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉండే ప్రజలు చాలా బాధపడతా అన్నారు. వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు తొందరగా ఇది చేయాలి, క్లీన్ చేయాలి. మాకు కూడా ఇక్కడ ఉన్న ప్రజల్ని చూస్తూ ఉంటే బాధేస్తూ ఉంది. ఎంతో చెత్త ఉంది, ప్రతి అపార్ట్మెంట్ దగ్గర కూడా ఎంతో ఉడ్డగా పడింది. ఇట్లే వదిలేస్తే ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ప్రాణానికి ఇదవుతుంది. చక్కగా
విద్యను అభ్యసించి విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదగాలని టీడీపీ నాయకుడు దినేష్ ఆకాంక్షించారు. పొంగనూరు పట్టణం మేల్పట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలను దినేష్ అందించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు యమల సుదర్శనం పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా రామసముద్రంలో శుక్రవారం ఆయన మండల కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ వర్గీకరణను వ్యతిరేకించాలని మండల, డివిజన్, రాష్ట్ర స్థాయి కమిటీలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, చంద్రయ్య, మోహన్, మనోహర్, నారాయణ స్వామి, అమరీష్, భాస్కర్, జయరాజ్, శివశంకర్, భాస్కర్, రెడ్డి, ఈశ్వర్, మంజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో కాశీనామయ మేధావి అంబేద్కర్ వారసుడు ఓటు మోమీ సీటు నివిగా ఇంకా ఇకపై సాగవు అని ఒక విధానాన్ని తీసుకొచ్చి అంబేద్కర్ వారసుడుగా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం ప్రచారం చేస్తే అప్పుడు పరిస్థితి ఏంటంటే ఎస్సీ అంటే మాల, మాదిగ, రెడ్డి, ఆదివాసీ 59 కులాలు వీరందరూ కూడా ఒకే పార్టీకి ఇందిరా కాంగ్రెస్ వేసేవారు. ఎస్సీ అంటే ఇందిరా కాంగ్రెస్ ఆలోచన చేశాడు. ఇక్కడ ఉంటే మనకు భోజనం కావు. అందులో దానితో కాశీరావు వచ్చాడు. కాశీరావు యొక్క ప్రవచనం భయంకరంగా ఉంది కాబట్టి ఈస్ట్ వెస్ట్ గోదావరిలో కాపులు అల్లాడిపోయారు. దీనికి ఏం చేయాలి ఆలోచించే ఒక కుట్రపడ్డాడు చంద్రబాబు నాయుడు. ఈ మారమాన అనేది ఏ రాజకీయ పార్టీకో ఏ నాయకుడికో తృప్తిగా పనిచేయదు. స్వతంత్రంగా మాల కష్టాలను రక్షణ కోసము వారి ముందుని కాపాడడానికి పనిచేస్తుంది. కనుక ఏదైతే ఈరోజు మన నారాయణ స్వామి గారు మిగతా ఈ మండల నాయకులతో కలిసి కమిటీ ఏర్పాటు చేశారో ఆ కమిటీలో పనిచేసే ప్రతి ఒక్క నాయకుడు కూడా నీతిగా నిజంగా నిబద్ధతతో ఈ నాయకులుగా ఈ మాలమానాన్ని కాపాడేలాగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ రామచంద్ర మండలంలో నాయకులు పర్వాలేదని మాలలు వీరులాగా ఉన్నారు. యువకులు ఎక్కువ మండలము రామచంద్ర మండలము పూలలో చాలా యువకులు పూలలో వస్తారు. వాళ్ళు దర్శనం చూసే విగ్రహాలు ఆయన మారుతుంటారు. పొంగనూరు నియోజకవర్గంలో శ్రావణ శోభ సంతరించుకుంది. శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారాన్ని శ్రావణ శుక్రవారంగా భావించి మహిళలు ఈరోజు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకున్నారు. దీంతో అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజల్ని చేపట్టారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రత పూజలను నిర్వహించారు. ఇక పట్టణంలోని కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలోని అష్టలక్ష్ములు, శ్రీ విరూపాక్షి మారెమ్మ, శివాలయంలోని పార్వతి అమ్మవారు, బజారు వీధిలోని శ్రీ కన్నికా పరమేశ్వరి, నానపాల వీధిలోని గంగమ్మ, తాటిమాకుల పాలెంలోని తాటిమాను గంగమ్మ, తూర్పు మౌసాలలో శ్రీ చాముండేశ్వరి దేవిలు వరలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శ్రావణ మాసం శుక్రవారంతో పాటు వ్రతం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు అర్చకులు చేశారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో ఆలయాలు కిక్కిరేశాయి. ఇక ప్రతి ఇంట్లో వరలక్ష్మీదేవి కొలువైంది. లక్ష్మీదేవి అమ్మవారిని కలశ రూపంలో ప్రతిష్ఠించి మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. 9 రకాల పిండి వంటలతో పాటు పండ్లను నైవేద్యంగా పెట్టి అమ్మవారికి వివిధ పుష్పాలతో వ్రతం నిర్వహించడం జరిగింది. అనంతరం ముత్తైదువులను ఇంటికి పిలిపించి వాయనాలిచ్చారు. చారుమతి అనే పుణ్యవతి తల్లిదండ్రులను, అత్త మామలను సేవిస్తూ భర్త పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తూ వినయ విధేయతలతో ఉండేదట. చారుమతి కలలో ఒకరోజు వరలక్ష్మి అమ్మవారు కనిపించి, నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజిస్తే అష్టైశ్వర్యాలు పొందుతావని చెప్పి అదృశ్యమైందట. అలా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది చారుమతి. అలా అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతం ఆచరిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మాసంలోని ప్రతి శుక్రవారం విశిష్టమైంది. అయితే శ్రావణ 2వ శుక్రవారం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా, మా ఇంటి వేల్పు నీవమ్మా, నా కల్పవల్లి రావమ్మా, మనసార దేవి నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా, మనసార దేవి నీవమ్మా, మమ్మేలు తల్లి రావమ్మా. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. అతివల మనసును ఎరిగి ఐదవతనమును ఒసగి ముత్తైదు భాగ్యమిచ్చి మురిపాలనోము నోచి వరలక్ష్మి దేవి వ్రతము వరములనొసగే తరుణమా. వరలక్ష్మి దేవి వ్రతము వరములనొసగే తరుణం. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. భక్తి వెల్లువలలోన భావనల హరివి నీవు, మంగళ రూపిణి రావే, మా బంగారు తల్లి నీవే. నీ పాద సేవ భాగ్యముగా తరింతు మేము ఎల్లప్పుడూ. నీ పాద సేవ భాగ్యముగా తరింతు మేము ఎల్లప్పుడూ. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా. వరలక్ష్మి దేవి సిరిజల్లు మా ఇంట నిలచి వర్ధిల్లు, మమ్మేలు తల్లి హరివిల్లు, నీ వ్రతముల విరిజల్లు. నీ పాద సేవి 10,000, మా ఇంట అలరు మురిపాలు. నీ పాద సేవి 10,000, మా ఇంట అలరు మురిపాలు. వరలక్ష్మి దేవి రావమ్మా, మా పూజలందుకోవమ్మా.
భారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి అరుణారుణ కాంతి హేళాల మేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి గణపతికి శివశక్తి తేజునికి శీఘ్ర ఫలదాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి శ్రీ కనక దుర్గకు సకల భయ సంహారిణి శ్రీ చక్రవాసినికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి వార్తలు ముగించేందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నా క్యాంటీన్ పునః ప్రారంభించిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. పుంగనూరులో సంతరించుకున్న ఆధ్యాత్మిక శోభ, భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం, ఆలయాలకు పోటెత్తిన భక్తులు. ఉచిత ఇసుక విధానం అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే. వెంకటరమణ రాసు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.